హైవ్యూర్స్ ఈరోజు మూడంటే మూడండి. ఏంటి ఆ మూడు? పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసే తుత్తునీలు చేసే. ఒకటి S-400 మన వాళ్ళు ప్రయోగించినటువంటి మిస్సైల్స్ కావచ్చు, రాకెట్ లాంచర్స్ కావచ్చు, రిమైనింగ్ ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో వీటన్నింటిని కూడా అడ్డుకోవడంలో పాకిస్తాన్ వాడు చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అట్టర్ ఫ్లాప్ అయింది. మొత్తం ఫ్లాప్ అది. ఈలోపు పాకిస్తాన్లో మన మీద దాడులు చేశారు. శ్రీనగర్ ఏంటి, నియర్ బై ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి వాటి మీద దాడులు చేశారు. అప్రాక్సిమేట్లీ 15 సెటిల్ని టార్గెట్ చేసుకున్నారు. బట్ ఒక్కటంటే ఒక్క చోట కూడా ఏమీ చేయలేపారు. కారణం, మన దగ్గర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. ఇది రష్యా నుంచి మనం కొనుగోలు చేసాం. రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారికర్ ఉన్నప్పుడు ఈ డీల్ అనేది జరిగింది. మనోహర్ పారికర్ గారికి హెడ్స్ ఆఫ్ చెప్తూ ఉన్న ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఉన్నాం. S-400 శత్రు దుర్భేద్యంగా ఇండియా ఉంది అంటే మెయిన్ కారణం S-400. ఇది వచ్చేసి మన ఆర్మీకి సంబంధించి. ఇక ఎయిర్ ఫోర్స్ సంబంధించి రఫేల్ యుద్ధ విమానాలు, ఇవి ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేటప్పుడు కూడా నానా రభస్ చేశారు పార్లమెంట్లో. ఆ కుంభకోణం ఈ కుంభకోణం అది దీన్ని హడావుడి చేశారు. బట్ ఎక్కడ కూడా అవినీతి జరగలేదని నిరూపించారు. S-400 అది డీల్ కుదిరేటప్పుడు కూడా మనోహర్ పారికర్ని వద్దని అంతా హడావుడి చేశారు, ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళతో సహా. బట్ అధికంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు రిమైనింగ్ బ్యాచ్ ఆనాడు బోఫోర్స్ కుంభకోణం అని ఎలాగైతే రాజీవ్ గాంధీ సమయంలో హడావుడిందో ఓ రకంగా అలా అన్నట్టు. బట్ S-400 విషయంలో ఎక్కడ కూడా తప్పిదం జరగలేదు. అద్భుతంగా ఆ డీల్ కుదిరింది. ఈరోజు మనకి శత్రు దుర్భేద్యంగా నిలవడానికి అది కారణమైంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం సర్ఫేస్ టు ఎయిర్, ఇది భూమి మీదే ఉండేది. ఎయిర్లో ఉన్నటువంటి గాలి ఉండి మొత్తం తుత్తునీళ్ళు చేసి వదలబడేస్తుంది. ఏది కూడా దరిదాపుకు రానివ్వదు మనకి. ఓకేనా? అది S-400. కమింగ్ టు రఫేల్ యుద్ధ విమానాలు, ఇవి వచ్చేసి హై అండ్ టెక్నాలజీ యూజ్ చేస్తాయి. అండ్ గట్టిగా పేలోడ్స్ కూడా పట్టుకెళ్ళిపోతాయి. ఖచ్చితంగా టార్గెట్ని ఏసి అవతల పడేస్తాయి ఈ రఫేల్ యుద్ధ విమానాలు. ఇక INS విక్రాంత్ 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చేలా చేసిన, కరాచీని చుట్టుముట్టిన, అరేబియా సముద్రం కావచ్చు, బంగాళాఖాతంలో కావచ్చు, మొత్తం ద బెస్ట్ వేలో ఉంది అన్నా కానీ ఈ INS విక్రాంత్ ఎగైన్ మరల మొత్తం ముసిలిదైపోయింది అది అని అన్నారు. మరల ఫినిక్స్ పక్షిలాగా కొత్తగా రూపుదిద్దుకుంది. ఈ INS విక్రాంత్ నుంచి మన వాళ్ళు ప్రయోగించే ఫైటర్ జెట్లు కావచ్చు, విమానాలు కావచ్చు, మిస్సైల్స్ కావచ్చు, ఏవైనా సరే అసలు లేపు అవతల పడేస్తుంది పాకిస్తాన్ అయితే. సో ఈ మూడు అనమాట. ఈరోపు హ్యాంపర్ అని చెప్పేసి డ్రోన్లు కూడా ఉన్నాయి ఇజ్రాయెల్ వాళ్ళు. సరే అది తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్ మన ఇండియాకి సంబంధించి విదేశాలతో కలగలిపి మన దగ్గర తయారు చేసినవి కావచ్చు, లేదంటే విదేశీ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ డెవలప్ చేసినవి కావచ్చు అన్నప్పుడు మెయిన్ ఇది S-400 ఒకటి, తర్వాత వచ్చేసి రఫేల్ యుద్ధ విమానాలు ఒకటి, అండ్ INS విక్రాంత్ నేవల్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి రఫేల్ యుద్ధ విమానాలు, ఆర్మీకి సంబంధించి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ మూడే పాకిస్తాన్ని ముప్ప తిప్పలు పెట్టేశాయి.